చిన్నప్పుడు చేయి పట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మీతో అందరితో కలిసి భోంచేయడానికి మీలో ఒకరిని కాదు కదమ్మా. అదేంట్రా అలా అంటావు? విడిగా బయట ఉన్నంత మాత్రాన నువ్వు బయటివాడివి అయిపోతావా? మాతో కలిసి ఉండనంత మాత్రాన కానివాడివి అయిపోతావా? అవును కిరణ్, పరిస్థితుల వల్ల నువ్వు దూరంగా ఉండాల్సి వచ్చినా ఎప్పుడూ నువ్వు మాలో ఒకడివే కదరా. లేదు నాన్న, సర్వస్వం అనుకున్న వాళ్లే కారణం లేకుండా దూరం పెడుతున్నప్పుడు నేను ఇంటికి ఎలా దగ్గర కాగలను? అయినా నేను ఇప్పుడు ఈ ఇంటి మనిషిగా రాలేదు నాన్న, తరుణ్తో పనుండొచ్చాను. చెప్పు కిరణ్, ఏం పని మీద వచ్చావు? ఉషా మీద, ఉషా కడుపులో ఉన్న నా బిడ్డ మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి మాట్లాడాలి. ఇదెవరో కావాలని చేసిన కుట్ర అని తెలిసాక కూడా నువ్వింకా ఎందుకు సైలెంట్గా ఉన్నావో తెలుసుకోవాలి. కిరణ్, ఉషా రెగ్యులర్గా వాడే విటమిన్ టాబ్లెట్స్లో అబార్షన్ టాబ్లెట్స్ కలిపిన మాట వాస్తవం. కానీ అది ఎవరో కావాలని చేశారని మనం అనుకోవడం కేవలం అనుమానం మాత్రమే. అవును, ఆ అనుమానమే పోగొట్టడానికి, అలాగే నిజాన్ని రాబట్టడానికి నువ్వు డిపార్ట్మెంట్ తరపున ఎంక్వైరీ చేయాలి కదా. అలా చేసినప్పుడే కదా అసలు దోషులెవరో బయటపడేది. ఇంత నీచానికి దిగజారిన వాళ్ళని సాక్ష్యాలతో పట్టుకొని అరెస్ట్ చేయకపోతే వాళ్ళకి మరో అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ అలాంటి అనర్థం ఈ ఇంట్లో జరగదని గ్యారంటీ ఏంటి? అవును తరుణ్, కిరణ్ చెప్పింది నిజం. దోషులెవరో తెలుసుకుని పట్టుకోకపోతే మళ్ళీ ఇలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది. మీరు వెంటనే ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి. హారిక, ఏం తెలియకుండా మాట్లాడుకో. ఎంక్వైరీ చేయాలంటే ముందు కంప్లైంట్ చేయాలి, అనుమానితుల్ని ఇంట్రోగేట్ చేయాలి. అదంతా పెద్ద లీగల్ ప్రాసెస్. ఓహో, నువ్వు అన్నయ్యవి కాబట్టి, డిపార్ట్మెంట్లో ఉన్నావు కాబట్టి నిన్ను మామూలుగా అడిగాను. కావాలంటే నేను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇస్తాను. అప్పుడైనా అఫీషియల్గా ఈ కేసుని టేకప్ చేసి అసలు దోషుల్ని పట్టుకుంటావా? కిరణ్, ఇప్పుడు ఇదంతా అవసరమంటావా? తరుణ్, నిన్న కూడా నువ్వు ఇలాగే అన్నావురా. అసలు నీకేమైంది? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని శిక్ష వేయించే నువ్వు ఈ విషయంలో మాత్రం ఎందుకిలా తప్పించుకుంటున్నావు? తను ఎప్పుడైనా ఇక అదే మాట అంటాడు, అదే మాట మీద నిలబెడతాడు. అంతే కదా తరుణ్? అవును, మన ఉషాకి ఏం జరగకుండా సేఫ్గా వెనక్కి వచ్చింది కదా, మనకది చాలు. ఈ కేసులన్నీ ఎందుకు?
ఇలా మాట్లాడుతున్నావేంటి తరుణ్? తరుణ్ బావ అన్న దాంట్లో తప్పే ఉందక్క. అదెలాగో జరిగింది. నేనైతే క్షేమమేగా. ఇప్పుడు అనవసరంగా కేసులు అవి పెట్టుకుని ఇంటి పరువుని బజార్కి ఏడ్చడం అవసరమా? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు.